మానవాడిని సృష్టించిన దేవుడు దాని తర్వాత మరొక్కసారి తన ముక్కులోనికి తన జీవ శ్వాసము ఊదుందండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మానవాడు జంతువుల మధ్యలో తేడా. మనలో రెండు గుణాలు కలిగి ఉండే, రెండు జీవము కలిగి ఉండే, ఈలోక సంబంధమైన శారీరకమైనది, పరలోక సంబంధమైన ఆత్మీయమైనది. హైయర్ అండ్ లో, హైయర్ ఫ్రమ్ ద హెవెన్, లో ఫ్రమ్ ద ఎర్త్. మనం డస్ట్ టు డస్ట్. అప్పటికి మనకు తెలుసు డస్ట్ లోనికి కలిసిపోయిన వారు మాత్రం కాదు, దేవుడి నుంచి మనకి ఇవ్వబడిన ఆయన ఆత్మ, ఆ జీవం అది నిత్యమైనది. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ హావ్ ద సోల్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ us. అది కందుబాటులో లేదు. అందుకే మేము జంతువులను కొంచెం బయట చదివినప్పుడు ఎప్పుడైనా నిద్రపోయినట్లు చెప్పట్లేదు. జంతువుల గురించి బైబిల్ చెప్పబడి చచ్చిపోయారు, కానీ మానవాళి గురించి చెప్పినప్పుడు చచ్చిపోయారని చెప్పటం లేదు, నిద్రించటము. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఉంది, నిద్రలో ఉన్నాడు. యేసయ్య లాజరుని తన స్నేహితులు చనిపోయిన తర్వాత, పాతబడిన తర్వాత తన ఇంటి వారి దగ్గరికి వచ్చారు. 4వ రోజు తర్వాత వెచ్చబడని చెప్తున్నాడండి. డోంట్ వరీ అబౌట్ లాజర్, హి స్లీపింగ్. హలో, చచ్చిపోయి 4 రోజులు అయిందండి, కుళ్ళిపోయిందండి, గొమ్ము వచ్చిందండి. కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటది? లాజరు నిద్రించుచున్నాడండి. నిద్రించుచున్నాడంటే దానికి అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఉంది, మనకు ఒక మినిస్ట్రీ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా he will wake up one day or one time. He's not gone forever. There is a hope. When someone says somebody is sleeping, that's exactly the language what is used for the death of a saint, death of a righteous man or righteous woman. దేవుని వాక్య ప్రకారము క్రైస్తవుడు చనిపోవడం కాదు, నిద్రించటము. అది మనకున్న హోపు. అందుకే దావీదుకు భయం అనేది లేదు. Even though I walk through the valley of the shadow of death, I shall fear no evil, because he knows there is something beyond the valley. This valley, this world, this journey is only for a while. Then beyond this world there is a hope that is set for me. That's why he said one day it shall come. Praise the Lord. The goodness and mercy shall follow me, not only in this world but also in the world to come. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రం కాదు, రాబోతున్న రోజులో దేవుడితో పాటు దేవుడు మన కొరకై తయారు చేసిన ఆ లోకములో, ఆ పరలోకములో యేసుతో మనం సహవాసములో ఉండటము. అటువంటి దృష్టి కలిగి మనం ఉండాలి. దేని బిడ్డలారా, మొట్టమొదట దేవుడితో అటువంటి రోగములు, బాధలు, కష్టములు ఉన్నట్లయితే, చచ్చిపోతారని డాక్టర్ చెప్పినట్లయితే, మీ రోగమును బట్టి మరి మీ దీని నుంచి బయటికి రాదని చెప్పినట్లయితే భయపడకూడదు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న వారికి నిత్య జీవం దేవుడు వాగ్దానం చేసింది బట్టి ప్రైజ్ ది లార్డ్. ఈ క్రీస్తులోనికి రావాలి. దిస్ వర్డ్స్ యాక్చువల్లీ reassures us God's actually comforting peace and the presence with us. దేవుడు మనతో ఉన్నాడు. ఈరోజు కుటుంబంలో ఉన్న ఎంతో మంది బాధలో ఉన్నారు, కానీ దేవుడు మనకిచ్చిన ఒక వాగ్దానం అనేది ఇది చివరి కాదు, మరొక రోజు వస్తుంది. ఆ రోజులో మీరు మరొకసారి కూడా సరస్వతి చూడడానికి, ఒక రీయూనియన్లోనికి మీరు అడుగు పెట్టడానికి మీకు అవకాశం ఉంది. కానీ అందరికి కాదు, క్రీస్తును నమ్మిన వారికి, క్రీస్తును వెంబడించిన వారికి, క్రీస్తులో ఉన్న వారికి, క్రీస్తు మాట జీవించే వారికి మాత్రమే. రెండో మాట ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 మనం చదువుతాం. నేను ఒకసారి చదవండి.